యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి దాని పేరేంటి? కేదేశు. ఏం పేరండి? కేదేశు. ఇది ఎక్కడుందంట? నఫ్తాలి అనే గోత్రకర్తలకు ఇచ్చినటువంటి ఆ మైదానములో, ఆ మన్యములో ఇది నిర్మితమై ఉన్నదంట. దీని పేరేంటండి చెప్పండి? కేదేశు అనే ఆశ్రయపురము. అందరు చెప్పాలి, కేదేశు అనే ఆశ్రయపురము. ఈ కేదేశు అనేటటువంటి మాటకు ఆత్మీయంగా ఏమని అర్థం అని అంటే పరిశుద్ధత. ఏంటంటది? పరిశుద్ధత. చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధత. పరిశుద్ధత ఎంతమందికి ఉంది? పరిశుద్ధత ఉందమ్మా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటటువంటి ఆశ్రయపురములోనికి రావాలనే నీకు ఉద్దేశం ఉంది అంటే నువ్వు దేన్ని కోరుకుంటున్న వ్యక్తివో తెలుసా? పరిశుద్ధతను కోరుకుంటున్న వ్యక్తి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. పరిశుద్ధ ఫలము కలుగుటయే ఆయన ఉద్దేశం. నీవు పిలిచిన పిలుపు దేనికంటే పరిశుద్ధ ఫలము కొరకే. తెలుసో తెలియకో అక్కడ అపవిత్రతలో పడిపోయావు. ఎక్కడ? దేవునికి బయట, సంఘానికి బయట, మందిరానికి బయట, దైవికమైనటువంటి గుణాలకు బయట. తెలుసో తెలియకో, నేను మరలా చెప్తున్నా, తెలుసో తెలియకో. నేను ఇంకా తెలుసు అంటున్నాను. నా ప్రభు అయితే ఏమంటున్నాడు తెలుసా? తెలియకే నా బిడ్డలు పడిపోతున్నారు. అది ఆయన ప్రేమ. ఆయనకున్నంత ప్రేమ నాకేముండదుగా మీ మీద. అందుకని కొన్ని తెలుసు కూడా చేస్తున్నారని నేను అంటున్నాను. కానీ ప్రభు అంటున్నాడు, తెలుసు తెలియకో కొంతమంది ఏమైపోతున్నారు? అపవిత్రతలో పడిపోతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు, దొంగతనంలో పడిపోతూ ఉన్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, త్రాగుబోతుతనంలో పడిపోతూ ఉన్నారు, కంటి చూపు దగ్గర పడిపోతూ ఉన్నారు, మాటల దగ్గర పడిపోతూ ఉన్నారు. వారి అపవిత్రత వారు తొడుక్కుని ధరించుకుని తిరుగుతూ ఉన్నారు. నువ్వు తెలిసి చేసినప్పటికీ కూడా ఆశ్రయపురములోకి రాగలిగితే కేదేశు అనుభవాలు నీకు ఆపాదించబడతాయి. సేవ ప్రారంభించి పరిచర్య జరిగిస్తూ విశేషమైన ప్రత్యక్షతలను పొందుకుంటూ 6 అధ్యాయాలు సేవ చేసేసినటువంటి పరిశుద్ధుడు ఆయన. ఎవరో? యెషయా భక్తుడు. 6 అధ్యాయాలు. ఒక అధ్యాయం సంవత్సరం అనుకోండి, 6 సంవత్సరాలు సేవ చేశాడు. 6 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 6 అధ్యాయాలు పరిచర్య చేసేసిన తర్వాత అప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను అపవిత్రమైన మనుషుల మధ్యన తిరుగుచున్నానయ్యా, అపవిత్రమైన మనుషుల మధ్యన జీవించుచున్నానయ్యా. నా పెదవులు అపవిత్రమైపోయాయి, నా బ్రతుకు అపవిత్రమైపోయింది, నన్ను పరిశుద్ధపరచు అని అడుగుతూ ఉన్నాడు. నీ చూపు, నీ పెదవులు, నీ మాటలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ, నీ మాట తీరు పరిశుద్ధంగా ఉన్నాయా? చెప్పాలండి, పరిశుద్ధంగా ఉన్నాయా? నేనైతే అంటున్నాను, నువ్వు తెలియకో తెలుసో చేసావని అంటున్నాను. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు తెలియకే చేసావు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తానంట. ఎందుకంటే ఎవడు కావాలి? ఎంతకన్నా ఆశ్రయపురం ఏది మనకి? ఎంతకన్నా నివాస స్థలం ఏది మనకి? ఇంతకన్నా క్షేమాధారం ఏది మనకి? హల్లెలూయా హల్లెలూయా. చాలా మాటలు చెప్తూ ఆయన అన్నాడు, నేను స్వస్థపరిచేవాడిగా ఉన్నాను కనుక మీరందరూ స్వస్థపరచండి అని అనలే. నేను రక్షించేవాడిగా ఉన్నాను కనుక నేను మీరందరిని రక్షించండి అని అనలే. నేను ఇంకొకటి ఆయనకు ఉన్నటువంటి దైవిక గుణాల్లో ఏ గుణాన్ని ఆయన హైలైట్ చేసుకోలేదు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధులు కనుక నువ్వు పరిశుద్ధులై ఉండండి. ఈ లోకంలో యేసయ్య జీవించినంత కాలం ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ శిష్యులందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా అయ్యా, మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా, ప్రార్థన చేయడం నేర్పించయ్యా. ప్రార్థన చేయడం నేర్పించడంలో ఆయన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
అనగా లేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పేరుకు కూడా ఏమాత్రం కూడా మకిరి పట్టడానికి వీల్లేదు. మరి నీ జీవితానికి మకిరి పడితే ఇష్టపడతాడా? ఆయన పేరుకి అసలు ఆ మకిరి పట్టింది, ఆ మలినం పట్టిందే నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తనను బట్టి. హల్లెలూయా. ఆయన పేరు మీద ఉన్నటువంటి మకిరి కాదు, నీ జీవితంలో ఉన్న మకిరిని కూడా, నీ జీవితంలో ఉన్న మలినాన్ని కూడా, నీ జీవితంలో ఉన్న అపవిత్రతను కూడా తుడిచిపెట్టేస్తాను రమ్మంటున్నాడు ఆశ్రయపురం. బయట ఉంటావా, శత్రువుకి ఏమైపోతావు? దొరికేస్తావు. అవును కదండి. నీ దగ్గర ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, ఏ ఆస్తి? అపవిత్రత అనే ఆస్తి, అపవిత్రత అనే పాపము. ఇది ఏదైతే స్వాస్యముగా నువ్వు పొందుకున్నావో ఆ ఆస్తి ఎవరికి తెలుసా? ఆడిది. ఎవరిది? సాతానుగాడి ఆస్తి. అపవిత్రాత్మ ఆస్తి. వాడు ఆస్తిని నువ్వు దొంగిలించేస్తూ ఊరుకుంటాడండి. అందుకనే వాడు ఆస్తిని దొంగిలించేసుకుని వస్తున్నావు కాబట్టి ఆశ్రయపురం బయట వాటిని విడిచిపెట్టేసి ఆశ్రయపురంలోకి వచ్చాయి. ఆశ్రయపురంలోకి రావడానికి వాడికి అనుమతి లేదు. ఆడి పాపాన్ని ఆడికే ఇచ్చింది, ఆడి దరిద్రాన్ని వాడికే ఇచ్చింది. అవునంటారు కదంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే పరలోకములో కూడా చేయబడుచున్న ఆరాధన, ఈ పరిశుద్ధత అనే పదం మీద ఆరాధన జరుగుతూ ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, స్వస్థపరిచే దేవుడు, జయమించే దేవుడు, గర్భఫలమిచ్చే దేవుడు. ఇంకా చెప్పడమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా, గర్భఫలం ఇచ్చే దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా, ఉద్యోగం ఇచ్చే దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా, నెమ్మది సమాధానం ఇచ్చేవాడు దేవుడు, డబ్బులు ఇచ్చే దేవుడు. ఎలా చెప్తుందా? సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథములను అదే పరిశుద్ధత చేత ఆయనకి ఆరాధన జరుగుతూ ఉంది. యెషయా గ్రంథములోను అదే పరిశుద్ధత చేత ఆయనకి ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఆశ్రయపురం అనేటటువంటి, కేదేశు అనేటటువంటి పరిశుద్ధమైన అనుభవాలను కొరికి ప్రభు పేరట నేను ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. రా. ఎక్కడెక్కడ ఏ ఏ దరిద్రాలు అంటించుకుంటారో దయచేసి ఇక్కడ నుంచి విడిచిపెట్టే. ఇక నుంచి అయినా దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా ఉండు. దేవుని ఆశ్రయపురంలోకి రా. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన పిలుస్తూ అన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచు వాళ్ళు నేనే అన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడమ్మా. ఆయన పరిశుద్ధుడైనా. కోట్ల దేవుళ్ళు అని పిలువబడే వారిలో గాని, ఇంకా ఎవరెవరిలోనైనా గాని లేనటువంటి ఏకైక క్వాలిటీ నా ప్రభులో మాత్రమే ఉన్న క్వాలిటీ పరిశుద్ధత. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని బహిరంగంగా సవాలు విలిసిన ఏకైక పరిశుద్ధుడు నా ప్రభువు. నేను రొమ్ము విరగ తీసుకుని నేను ఈ మాట చెప్పగలను నా దేవుని యొక్క పరిశుద్ధత గురించి. అందుకనే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులమయ్యేందుకు కాక. చిన్నలనేమి, పెద్దలనేమి, ముసలివారేమి, యవనస్తులేమి, ప్రతి వారు కూడా ఈ పరిశుద్ధత అనేటటువంటి ఆశ్రయపురంలోకి రావాలి. ఒక మాట చెప్తానా? దొంగతనం చేసి, లేదంటే వ్యభిచారం చేసి, అభిచారములు చేసి, జారత్వములు జరిగించి, లేనిపోయిన అపవిత్రతను సంపాదించుకున్నారనుకోండి. అయ్యా, నేను ఈ పాపం చేశాను, ఈ జారత్వం చేశాను, ఈ వ్యభిచారం చేశాను, ఈ దరిద్రమైన పని చేశాను, దీని నుంచి నాకు విడుదల కలిగించు అని ఒక జడ్జి దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? చెప్పండి అయ్యా. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? ఒక అపోస్తుల దగ్గరికి వెళ్తే చేయగలుగుతాడా? అయ్యగారి దగ్గరికి వస్తే చేయగలుగుతాడా? ఎవ్వరూ చేయలేరు. నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇది ధైర్యంగా ప్రకటిస్తున్నా. నువ్వు రోషం తెచ్చుకొని ఆశ్రయ